అందు గురించి కీర్తన గ్రంథంలో చదువుకుంటున్నాం. 118వ కీర్తన 8వ వచనం 9వ వచనం ఒకసారి చదువుకుంటాం. 118వ కీర్తన 8వ వచనం 9వ వచనం. నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించడం మేలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు గారు కూడా ఈ సంఘటనలో తన యొక్క జీవితంలో ఇదే చేస్తున్నారు. ఏ నరుని కూడా ఎస్తేరు గారు ఆశ్రయించలేదు, ఏ నరుని కూడా ఎస్తేరు గారు సంప్రదించలేదు. వాళ్ళ యొక్క అనామయ నుంచి రక్షించగలిగింది ఒకే ఒకరని తాను నమ్మింది. ఆ ఒకరే దేవుడిని విశ్వసించింది, ఆ దేవుడిని ఆశ్రయించింది. తాను ఉపవాసం ఉంది. ఆ యొక్క రాజ్యమైనటువంటి సంతోషాలను, సకల భోగాలను ఇవన్నీ కూడా ఆమె విడిచిపెట్టింది. ఉపవాసం అనేటువంటి ఒక క్రియను తాను ఏర్పరుచుకొని తన యొక్క జీవితంలో పాటించింది. రాజవస్త్రాలను పక్కన పెట్టింది, రాజాభరణాలను పక్కన పెట్టింది. తాను దేవుని ఆశ్రయించింది. ఆ యొక్క మరణం నుంచి బయటపడలేవన్నటువంటి శక్తిమంతుడు ఆ దేవుడు మాత్రమే. ఆ ఎస్తేరు గారు దేవుని ఆశ్రయించడం జరిగింది. మన జీవితంలో కూడా ఎటువంటి కార్యాలు మొదలుపెట్టుకున్నా సరే, అది చిన్నదైనా సరే, లేదంటే